Hey, if you are new here, I'm Ajay. XYZ ఎగ్జాంపుల్ కంపెనీ అండ్ వాళ్ళు ఇంటర్న్షిప్స్ త్రూ ఎలా అప్రోచ్ అవుతున్నారు అండ్ అప్రోచ్ అయ్యాక మీరు జాయిన్ అయ్యాక వాట్ ఈస్ ది జనరల్ ప్రాసెస్ అండ్ మీరు ఇలాంటి ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఎందుకు జాయిన్ అవ్వకూడదు, ఇంటర్న్షిప్స్ జాయిన్ అవ్వకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ యూ హ్యావ్ టు డూ అండ్ వాళ్ళు వాడే స్ట్రాటజీస్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇఫ్ యూఆర్ స్టూడెంట్ లైక్ మీ, సో ఈ వీడియో అయితే డెఫినెట్లీ మీకు అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో వాచ్ టిల్ ఎండ్. At the end, we get a clarity. So, coming to first one, how they approach you with the name of internships. So, two methods of approaching AD and the first thing access and direct approach. So, వాళ్ళు వచ్చేసైతే మనకి ఏదైతే కాలేజ్ ఒక అఫీషియల్ డొమైన్ మెయిల్ ఐడి ఏదైతే ఇస్తుందో సో దానికైతే వాళ్ళైతే డైరెక్ట్ మెయిల్స్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే సో మీ కాలేజ్ నుంచి అండ్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి ఏంటి అంటే వన్ పర్సన్ ని క్యాంపస్ అంబాసిడర్ రోల్ కింద వాళ్ళైతే హైర్ చేసుకుంటారు. విచ్ ఇస్ నథింగ్ బట్ వాళ్ళకి కూడా ఇంటర్న్షిప్ అని వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే సెలెక్టెడ్ అంబాసిడర్స్ కాలేజ్ నుంచి ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో మోస్ట్లీ సెకండ్ ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళ ప్రైమరీ డ్యూటీ ఏంటి అంటే ఈ ఫ్రీ ఇంటర్న్షిప్స్ అండ్ ఫ్రీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళ జూనియర్స్ కాలేజ్ స్టూడెంట్స్ ని ఎన్రోల్ చేయించాలన్నమాట. సో జనరల్లీ క్యాంపస్ అంబాసిడర్ రూల్ ఏంటి అంటే ఆ బ్రాండ్ ని స్టూడెంట్స్ అయితే ప్రమోట్ చేయాలి. బట్ కొన్ని XYZ కంపెనీస్ విత్ ది నేమ్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఏం చేస్తున్నాయంటే దే డైరెక్ట్లీ అపాయింట్ సమ్ క్యాంపస్ అంబాసిడర్స్ అండ్ దే క్రియేట్ సమ్ గ్రూప్స్. సో ఎందుకు క్రియేట్ చేస్తారు అనేది కూడా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అయితే తెలుసుకుందాం. అయితే క్యాంపస్ అంబాసిడర్స్ ఎవరైతే తీసుకున్నారో ఆ క్యాంపస్ అంబాసిడర్స్ కి లిటిల్ అమౌంట్ అయితే పే చేస్తారు ఫర్ మేకింగ్ గ్రూప్స్ విత్ స్టూడెంట్స్ అన్నమాట. సో సర్టెన్ లిమిట్ తో కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేస్తే వాళ్ళకి ఈ XYZ కంపెనీస్ అనేది పే చేస్తారు. ఎస్పెషల్లీ ఈ క్యాంపస్ అంబాసిడర్స్ ఏం చేస్తారంటే mostly freshers like first years అయితే టార్గెట్ చేస్తారు because most of the students don't had that clarity about these internships. సో రియాలిటీ ఏంటో తెలియదు కాబట్టి ఇంటర్న్షిప్స్ అనగానే ఏంటి మనం వచ్చేసి అయితే ఆ నేమ్ కి అయితే మనం అయితే అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. త్రూ దీస్ నేమ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఫ్రీ ఇంటర్న్షిప్స్ మోస్ట్ ఆఫ్ ది ఐఎమ్ నాట్ సేయింగ్ 100% బట్ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్న్షిప్స్ ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఏమవుతాయంటే యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ దాట్ XYZ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఏంటి అంటే మిమ్మల్ని బేసిక్ ఫామ్ అయితే పెట్టేసి దాన్ని ఫిల్ చేయమంటారు. త్రూ దట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళైతే కలెక్ట్ చేసుకుంటారు. అండ్ ది రియాలిటీ బిహైండ్ దీస్ ఫ్రీ ఇంటర్న్షిప్స్ అండ్ దీస్ షార్ట్ టర్మ్ కోర్సెస్ రీసెంట్ గా నేను కంప్లీట్ చేసిన ఇంటర్న్షిప్ లో అరౌండ్ 3 to 4 lakh పీపుల్ అయితే ఉన్నారు. సో ఇక్కడ వచ్చిన డిఫరెంట్ అంటే స్టార్టింగ్ లో ఆఫర్ లెటర్ అయితే సెండ్ చేశారు. ఇస్ ఆఫ్ 1 month ఇంటర్న్షిప్. ప్రాక్టికల్లీ నేను చెక్ చేశా. సో రీసెంట్ గా 1 month ఇంటర్న్షిప్ లో జాయిన్ అయ్యాక లెవెల్స్ అయితే క్లియర్ చేసి అట్లీస్ట్ 1 level క్లియర్ చేసాం వి గెట్ సర్టిఫికేట్. సో ఫర్ దట్ సర్టిఫికేట్ మనం వచ్చేసి అయితే కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము. లైక్ అరౌండ్ 5 to 6 days ఆఫ్ టైం అయితే స్పెండ్ చేసేసి వి కంప్లీట్ దట్ స్మాల్ ప్రాజెక్ట్. దెన్ అప్లోడ్ చేశాక దే ఆస్క్ అగైన్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవైతే వాళ్ళు అయితే కలెక్ట్ చేసుకుంటారు త్రూ ఫార్మ్స్. దెన్ అక్కడ ఏంటి అంటే ట్విస్ట్ ఏంటి అంటే ఫర్ ది సర్టిఫికేషన్ ప్రాసెసింగ్ ఫీ అరౌండ్ 50 to 100 ఇలా మినిమల్ అమౌంట్ అయితే అడుగుతారు. సో విత్ దిస్ అమౌంట్ లైక్ జస్ట్ అండ్ యావరేజ్ 50 rupees తీసుకుంటే 3 lakh పీపుల్. సో 3 lakh into 50 rupees. సో దట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ రైట్. సో ఇలా వాళ్ళు మల్టిపుల్ డొమైన్స్ లో సో జస్ట్ దే ఆర్ యూజింగ్ ది నేమ్ ఆఫ్ ఇంటర్న్షిప్ అండ్ దే ఆర్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ది స్టూడెంట్స్. సో ఇట్లా ఏంటి అంటే వాళ్ళు జస్ట్ మనీ అయితే కలెక్ట్ చేసుకుంటారు అండ్ పీ స్టూడెంట్స్ మనం అయితే నమ్మేసి అయితే జాయిన్ అయిపోతాం. సో అక్కడ పే చేసాము ఎట్లా మనకి సర్టిఫికేట్ వస్తుంది. బట్ విత్ దట్ మనకి ఏమైనా వస్తుంది అంటే నథింగ్ విల్ గెట్. ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎక్కువ యూస్ అయితే ఏమైతే ఉండదు. డెఫినెట్లీ స్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సర్టిఫికేట్స్. So there are many free courses and also there are many people who are learning from free sources and getting placed in many companies. Stop believing in these free internships. So 1-2 days లో మీకు అయితే ఫుల్ కోర్స్ నేర్పిస్తాము అనేది అయితే సో ఇలాంటి అయితే నమ్మకండి. టు మాస్టర్ స్కిల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏదైనా స్కిల్ నేర్చుకోవాలంటే యూ నీడ్ టు కీప్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ బికాస్ మన చుట్టూ చాలా మంది ఉన్నారు. లైక్ మన క్లాస్ లోనే అరౌండ్ 50 people అయితే ఉన్నారు. సో 50 people లో ఎవ్రీ వన్ కెన్ డూ దాట్ 1 day కోర్స్. వాట్ స్పెషల్ ఇన్ 1 day 1 shot ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అరేంజ్ ఒక స్కిల్ ని నేర్చుకొని వెళ్ళేసి అక్కడ ఇంటర్వ్యూలో కూర్చుంటే హౌ యూ ఆర్ గోయింగ్ టు డిఫరెన్షియేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అదర్స్. వన్ థింగ్ ది కన్సిడర్ ఇస్ ప్యూర్లీ స్కిల్. ఫ్రీ సర్టిఫికేషన్స్ అండ్ ఫ్రీ కోర్సెస్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక స్కిల్ పైన కూర్చోండి. సో బిఫోర్ దట్ ఎక్స్ప్లోర్ మల్టిపుల్ డొమైన్స్. సో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ ఎలా ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలనేది నా ఎక్స్పీరియన్స్ త్రూ నేనైతే చెప్తా. సో ఇట్స్ ఆల్మోస్ట్ 4 years కంప్లీటెడ్ అండ్ ఐ ఎక్స్ప్లోర్ మల్టిపుల్ డొమైన్స్ లైక్ విచ్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో దీని నుంచి అయితే నేనైతే ఏవైతే నేర్చుకున్నానో అండ్ ఆల్సో వాట్ ఐ గాట్ ఫ్రమ్ మై సీనియర్స్ గైడెన్స్ ఏదైతే ఉందో సో దాని నుంచి అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నా. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. సో మనకి జస్ట్ ఫస్ట్ ఇయర్ కదా సెకండ్ ఇయర్ కదా లైక్ వీ హ్యాడ్ 2-3 years ఆఫ్ టైం అని మనకైతే అనిపించవచ్చు. బట్ ప్రెసెంట్ ఫ్రమ్ ది స్కూల్ ఇట్ సెల్ఫ్
ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ మల్టిపుల్ డొమైన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ అయింది. లెవెల్ లోనే వాళ్ళైతే స్కిల్స్ పైన వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇట్స్ నెవర్ టూ లేట్. సో స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి, దెన్ వర్క్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. సో స్పెసిఫిక్ గా ఇది చెప్పడానికి రీజన్స్ అయితే ఉన్నాయి. సూన్ అప్కమింగ్ వీడియోస్ అయితే మీకైతే క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తా. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే లైక్ అరౌండ్ మీ చాలా మందిని అయితే నేనైతే చూస్తూ ఉన్నా, ఇంక్లూడింగ్ మై ఫ్రెండ్స్. సో యూ నీడ్ టు నో దిస్ థింగ్. ఇఫ్ ఈ వీడియో కనుక మీకు సంథింగ్ హెల్ప్ఫుల్ అయితే అనిపిస్తే డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి అండ్ ఆల్సో లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బై బై.